హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ మాక్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఎడ్జిటి క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇఫ్ 3x degrees and 6x degrees are complementary angles, then x is equal to అన్నారు. అంటే ఇక్కడ మనం 3x 6x degrees పూరక కోణాలు అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలని. సో మనకందరికీ తెలుసు పూరక కోణాలు అంటే ఏంటి, రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అన్నప్పుడు 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలు మనం పూరక కోణాలు అంటాము. సో మనకు రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీ అయినప్పుడు పూరక కోణాలు అంటాం కాబట్టి సో 3x degrees + 6x degrees ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. సో దీని నుంచి 3x + 6x ఏమవుతుంది, 9x అవుతుంది. సో 9x ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 90/9 10 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 10 డిగ్రీస్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే. ఒక్కొక్కసారి ఇక్కడ మనకు 2 యాంగిల్స్ కూడా అడగచ్చు వాడు. సో అప్పుడు 3x ఈక్వల్ ఏమవుతుంది, 3 × 10 30 డిగ్రీస్ అవుతుంది. సో సెకండ్ యాంగిల్ 3 × 10 60 డిగ్రీస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ a ఈక్వల్ టు అండ్ b ఈక్వల్ 3, దెన్ b టు ది పవర్ ఆఫ్ b మైనస్ a టు ది పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు అన్నారు. అంటే ఏబి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ మనకు a ఈక్వల్ టు b ఈక్వల్ 3 ఇచ్చారు కాబట్టి సో b టు ది పవర్ ఆఫ్ b అన్నప్పుడు 3 టు ది పవర్ ఆఫ్ 3 ఆర్ 3 క్యూబ్డ్ అవుతుంది, మైనస్ a టు ది పవర్ ఆఫ్ a అంటే 2 స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ 3 క్యూబ్డ్ మైనస్ 3 స్క్వేర్ మనకు కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. సో 3 క్యూబ్డ్ అంటే 27, 2 స్క్వేర్ అంటే 4. సో 27లో 4 పోతే 23 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ 3/4 of the salary of a person per month is 6,000, then his monthly salary is in rupees. ఒకని నెల జీతంలో 3/4 వంతు 6,000 రూపాయలు అయినా అతని నెల జీతం ఎంత? సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 3 భాగాల విలువ 6,000 అయినప్పుడు 4 భాగాల విలువ ఎంత అవుతుంది అన్నది. అప్పుడు మనం ఇక్కడ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయొచ్చు. సో 6,000/3 × 4 అయినప్పుడు సో 3 టేబుల్తో క్యాన్సిల్, 3 1 3 3 2,000 6,000 అవుతుంది. సో 2,000 × 400 8,000 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే అతని నెల జీతం మొత్తం ఎంత అవుతుంది అన్నప్పుడు 8,000 అవుతుంది. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ -8. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ -15/7, దెన్ ద అనదర్ నెంబర్ ఈజ్. రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం -8, అందులో ఒక సంఖ్య -15/7 అయినా మరొక సంఖ్య. సో ఇది ప్రీవియస్ టెస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినారు. అందుకే మనం ప్రీవియస్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ మనం సాల్వ్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సేమ్ నెంబర్స్ కూడా మార్చలేదు, సేమ్ ఆ క్వశ్చన్ ఏమైతే ఉందో సో అదే క్వశ్చన్ అన్నారు. మనం ఆల్రెడీ దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే జస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనకు ఒక నెంబర్ -15/7 అన్నారు, రెండో నెంబర్ తెలియదు. సో ఈ 2 రేషనల్ నెంబర్స్ మనం యాడ్ చేస్తే -8 అవుతుంది అన్నారు. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న -50/7 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ క్వాంటిటీ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ 7 ఎల్సిఎం అయినప్పుడు సో 8 7 -56 + 15/7 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ రావాలి అంటే ఇక్కడ 56కి ఏమో మైనస్ సైన్ ఉంది, 15కి ఏమో ప్లస్ సైన్ ఉంది. సో అంటే ఇక్కడ ఈ రెండిట్లో 56 పెద్దది కాబట్టి ఈ 56 మైనస్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ మైనస్ పెడతాము. దాని తర్వాత డిఫరెంట్ సైన్స్ ఉన్నా కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. సో 56లో 15 పోతే 41 అవుతుంది. సో డినామినేటర్ 7 అలాగే వస్తుంది. సో అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ -41/7 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన రెండో అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, if angle A equal 30 degrees, angle B equal 50 degrees, then angle C is equal to. సో త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ 30 డిగ్రీస్ అన్నారు, యాంగిల్ బి 50 డిగ్రీస్ అయినా సి విలువ. సో మనకందరికీ తెలుసు త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడ రెండు కోణాలు కలిపితే 50 + 30 + 50 కలిపితే 80 అవుతుంది. సో ఈ 180లో ఈ 80 డిగ్రీస్ మనం తీసేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 100 డిగ్రీస్ అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:7 అండ్ 2:9 ఈజ్. సో 5:7 మరియు 2:9ల బహుళ నిష్పత్తి అన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే 5 × 2 7 × 9. సో 5 2 10 7 9 63. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్, 10:63. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ పవర్ 4 y క్యూబ్డ్ మైనస్ 2xy ప్లస్ y టు ద పవర్ ఆఫ్ 5 ఈజ్. సో ఇచ్చిన సమాసం యొక్క పరిమాణము అంటున్నారు. సో అంటే ఇక్కడ మనకు హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో, ఏ టర్మ్కి అయితే ఉంటుందో అదే దాని పరిమాణం అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ x టు పవర్ ఆఫ్ 4 ఉంది, 4 ప్లస్ 3 ఏమవుతుంది 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2xy, సో ఎక్స్కి పవర్ 1 ఉన్నట్లు వైకి పవర్ 1, 1 ప్లస్ 1 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైకి పవర్ 5 ఉంది. సో ఈ అన్నిట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏముంది 7 ఉంది. సో కాబట్టి ఈ సమాసం యొక్క పరిమాణం లేదా డిగ్రీ ఏమవుతుంది 7 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి 4 3 ఉంది, సో 4 × 3 అని చెప్పి 12 అని చెప్తారు, కానీ రాంగ్. సో మనకి ఇక్కడ యాడ్ చేయాలి, ఎక్స్పోనెంట్ యాడ్ చేయాలి. సో 4 + 3 = 7. సో ఇక్కడ డిగ్రీ 7 అవుతుంది. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ ఈజ్ అన్నారు. సో మొదటి 5 సరి సంఖ్యల అంకె మధ్యమము. సో మనకందరికీ తెలిసి ఫార్ములా. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అవుతుంది. సో ఇక్కడ రాసుల మొత్తం అంటే మొదటి 5 సరి సంఖ్యలు తీసుకోవాలి. అప్పుడు అది చిన్న సరి సంఖ్య ఏమవుతుంది 2 అవుతుంది. మళ్ళీ తర్వాత వచ్చేది 4, తర్వాత 6, తర్వాత 8, 10. సో వీటన్నిటికి కూడాలి. ఈ ఎన్ని నెంబర్లు తీసుకున్నాం 5 కాబట్టి డినామినేటర్ మనం 5 వేస్తాం. సో ఇప్పుడు 2 + 4 + 6 + 8 + 10 యాడ్ చేసినప్పుడు 30 అవుతుంది. సో 30/5. సో ఇప్పుడు 5 టేబుల్ 5 1 = 5, 5 6 = 30. సో అన్నప్పుడు ఇక్కడ మనకు మొదటి 5 సరి సంఖ్యల సగటు అంక మధ్యమము. సో ఏమవుతుందంటే 6 అవుతుంది. x² - 2 + 1/x² ఈజ్ ఈక్వల్ టు. సో x² - 2 + 1/x²కి సమానమైనది అంటున్నారు. సో అంటే ఇక్కడ మనము ఈ x² - 2 + 1/x² మనం ఈ విధంగా రాస్తున్నాం. ఏ విధంగా? x² - 2 × x × 1/x. సార్ ఇక్కడ x × 1/x ఎలా వచ్చింది అన్నప్పుడు యాక్చువల్ ఇక్కడ -2 కదా ఉన్నది. అంటే ఇది ఏ ఫామ్లో మనం రాయబోతున్నామంటే a² - 2ab + b² ఫామ్లో రాయబోతున్నాం. అంటే ఇక్కడ మనకు 2 మాత్రమే, a × b లేదు. సో అలాంటప్పుడు ఏను మనం ఇక్కడ ఎక్స్గా తీసుకుంటాం, బీను మనం 1/xగా తీసుకుంటాం. సో 1/x² ఉంది కాబట్టి దీన్ని మనం 1/x² రాయొచ్చు, అది b² అవుతుంది. సో ఇలా మనం x × 1/x రాస్తాం. నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది? x² - 2ab + b² ఫామ్లో ఉంది. సో దీనికి ఫామ్లో ఏమవుతుంది? a - b² అవుతుంది. సో ఇక్కడ a అంటే x, b అంటే 1/x. సో అప్పుడు మనం దీని ఏం రాయొచ్చు? x - 1/x² రాయొచ్చు. సో x - 1/x² అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 టైమ్స్. సో 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అదే నెంబర్తో. సో అప్పుడు x - 1/x × x - 1/x మన ఆన్సర్ అవుతుంది. అవుట్ ఆఫ్ 12,000 voters in a constituency, 60% voted. Then the number of people voted in the constituency is. సో 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత? మనం ఇక్కడ ఈ 60% యొక్క ఆ ఓటర్ల విలువ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ 60% ఆఫ్ 12,000 మన వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 60% ఆఫ్ 12,000 మనం ఎలా రాయొచ్చు అంటే 60/100 × 12,000 రాయొచ్చు. సో డినామినేటర్ 2 zeros, న్యూమినేటర్ 2 zeros గెట్ క్యాన్సిల్ అయినప్పుడు నెక్స్ట్ 12 6 = 72. సో ఇక్కడ మనకు 1 2 zeros ఉంటాయి. అంటే ఆ 60% ఆఫ్ ద ఓటర్స్ వాల్యూ ఎంత అవుతుంది అన్నప్పుడు ఇక్కడ 7,200 అవుతుంది. టీచర్ బాట్ 72 notebooks and distributed equally to all the students in the class. If each child got 4 notebooks, then total number of students in the class are. సో ఒక ఉపాధ్యాయుడు 72 నోట్ బుక్స్ను తీసుకొని తరగతిలోని విద్యార్థులకు అందరికీ సమానంగా పంచాను. ప్రతి విద్యార్థికి 4 నోట్ బుక్స్ లభించిన ఎడల సో ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అన్నారు. సో ఇక్కడ మనము ఈ 72ను 4తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 4 1 = 4, 4 18 = 72. సో కాబట్టి టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఆ క్లాస్లో అంటే 18 మంది ఉన్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్రెస్ 190 grams ఇన్ కిలోగ్రామ్స్ ఈజ్. 190 గ్రాములను కిలోగ్రాములలో వ్యక్తపరచగా. సో 190 గ్రాములను మనం కేజీల్లోకి మనం కన్వర్ట్ చేసినప్పుడు సో 1 కేజీకి మామూలుగా మనకి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రాములు. అదే 1 గ్రాముకి ఎన్ని కేజీలు అవుతాయి అన్నప్పుడు 1/1000 కేజీలు అవుతాయి. అంటే ఇక్కడ 190 × 1/1000 వేసి మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 0.190 kgs అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1849 centimeters square. Then its perimeter.
ఒక చతురస్ర వైశాల్యం 1849 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత సెంటీమీటర్లో కనుక్కోవాలి ఇప్పుడు మనం. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్, సో మనకందరికీ తెలుసు ఏ స్క్వేర్ తీసుకోండి ఎక్కడ అంటే సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఇలా ఒక చతురస్రము 4 సమాన భుజాలు తెరపై ఉంటుంది కాబట్టి ఈ చతురస్రం యొక్క భుజం స్మాల్ ఏ అనుకున్నప్పుడు సో దీని యొక్క వైశాల్యానికి సూత్రం ఏ స్క్వేర్ అవుతుంది. సో ఈ ఏ స్క్వేర్ వాల్యూ ఇచ్చారు, ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 1849 సెంటీమీటర్ల స్క్వేర్ అన్నారు. అంటే ఇక్కడ ఈ ఏ వాల్యూ భుజం పొడవు మనకు అనుకుంటే దాని తర్వాత మనం ఈ పెరిమీటర్ ఆ చుట్టుకొలత వాల్యూ కనుక్కోవచ్చు. సో అంటే మనకి ఇక్కడ ఏ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 వాల్యూ ఏమవుతుంది 43 అవుతుంది. అంటే ఆ చతురస్రం యొక్క భుజం పొడవు 43 సెంటీమీటర్లు అయినప్పుడు సో పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి, మొత్తం 4 భుజాలు ఉన్నాయి, 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో అప్పుడు 4 × ఏగా రాస్తాము, ఇదే ఆ పెరిమీటర్ ఫార్ములా అవుతుంది. సో అప్పుడు 4 × 43 చేస్తే 172 సెంటీమీటర్లు అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 12, 16, 20 ఈజ్, సో ఇక్కడ ఎల్సిఎం అంటే తెలుగులో మనం కసాగు అంటాం, అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కనిష్ట సామాన్య గుణిజం అంటాము. సో ఇంగ్లీష్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాము. అంటే ఇక్కడ ఈ 12, 16, 20 అనే నెంబర్లో 4 టేబుల్ వస్తాయి కాబట్టి 4 టేబుల్ తీసుకోబోతున్నాం. సో 4 టేబుల్తో డివిజిబుల్ చేస్తే 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20. నెక్స్ట్ అగైన్ టేక్ 4 టేబుల్, మళ్ళీ 4 టేబుల్ తీసుకుంటే 4 టేబుల్ 3 లేదు. సో 3 లేదు కాబట్టి అక్కడ లేని నెంబర్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని అలాగే కాపీ చేయాలి, 3 అలాగే ఉంటుంది. సో 4 అనేది 4 టేబుల్లో 1 టైము. నెక్స్ట్ 5 కూడా లేదు కాబట్టి 5 కాపీ చేస్తాం. నెక్స్ట్ టేక్ 3 టేబుల్ తీసుకున్న 3 1 టైం వస్తుంది. సో 1 రాయాలి. సో 1 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 3 టేబుల్ 5 లేదు కాబట్టి 5 అలాగే కాపీ చేయాలి. నెక్స్ట్ 5 టేబుల్ తీసుకుంటాం. సో 5 టేబుల్లో 1 అలాగే రాయాలి. నెక్స్ట్ 5 టేబుల్లో 5 టైమ్స్ వస్తుంది, 1 టైం వస్తుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 4 × 4 × 3 × 5, 5 × 3 = 15, 15 × 4 = 60, 16 × 4 = 240 అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. అంటే ఈ 12, 16, 20ల కసాగా ఏమవుతుంది అన్నప్పుడు 240 అవుతుంది. ఇఫ్ x = 1 and y = 2, then the value of the expression 2x - 3y + 1 is equal to x = 1 మరియు y = 2 అయినా 2x - 3y + 1 సమాసపు విలువ. అంటే ఇక్కడ మనము x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మనకు x వాల్యూ 1 ఇచ్చారు, y వాల్యూ 2 ఇచ్చారు. ఇప్పుడు మనం గివెన్ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే సో 2x అంటే 2 × 1 - 3y అంటే 3 × 2 + 1. సో ఇక్కడ 2 × 1 = 2 + 1 3 అవుతుంది. నెక్స్ట్ -3 × 2 3 × 2 = 6. సో ఇక్కడ 3 - 6. సో ఇక్కడ 3కి సైన్ ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్లు, అంటే 3కి ప్లస్ ఉంది, 6కి మైనస్ ఉంది. ఇలా డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సో అప్పుడు 6లో 3 పోతే 3 అవుతుంది. కానీ 3 అనేది మన ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అన్నప్పుడు ఇక్కడ 3, 6 ఈ రెండిట్లో గ్రేటర్ నెంబర్ 6 కాబట్టి ఈ 6కు ముందు సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్కు మనం మైనస్ పెట్టాలి. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ -3 అవుతుంది. అంటే ఇచ్చిన సమాసాన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత దాని విలువ ఏమవుతుంది అంటే -3 అవుతుంది. 2 sides of a triangle are 12 centimeters and 14 centimeters and its perimeter is 36 centimeters. Then the length of the third side is అన్నాడు. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు అయినా మరియు దాని చుట్టుకొలత ఇచ్చిన 36 సెంటీమీటర్లు అయితే మూడవ భుజం యొక్క పొడవు అన్నారు. ఇక్కడ ఒక త్రిభుజంలోని 3 భుజాలను కొలవగా వచ్చేదే దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. ఇక్కడ మొదటి 2 భుజాలు సేమ్ ఇచ్చినారు, 14, 12, 14 అన్నారు. సో ఇవి రెండు కూడితే మనకు 12 + 14 26 అవుతుంది. సో చుట్టుకొలత ఎంత ఇచ్చారు మనకు 36 ఇచ్చినాడు. సో ఈ 36 సెంటీమీటర్ల నుంచి మనం ఈ 26 ఆ సమ్ ఆఫ్ 2 సైడ్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 36లో 26 పోతే ఎంత అవుతుంది 10 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 10 సెంటీమీటర్లే మూడో భుజం యొక్క కొలత అవుతుంది. ఏ హెలికాప్టర్ ట్రావెల్స్ 600 kilometers in 1 hour. The distance it travels in 4 hours is. ఒక హెలికాప్టర్ 1 గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించే దూరం మీటర్లలో అన్నారు. ఇక్కడ మనం చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ ఏం పెడతారంటే ఆప్షన్ 1 పెడతారు. ఎందుకంటే ఇక్కడ 600 × 4 ఉంది కాబట్టి 600 × 4 చేస్తే 2400 ఆన్సర్ అవుతుంది అని. ఇవి ఏంటివి కిలోమీటర్స్ కాబట్టి ఈ 2400 అనేది తప్పు ఆన్సర్ అవుతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అన్నప్పుడు ఈ
600 ఇంటూ 4 చేసినప్పుడు మనం 2400 వస్తుంది. సో దీన్ని మనం ఇవి కిలోమీటర్స్. సో ఒక కిలోమీటర్కి మనకి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. కాబట్టి ఈ 2400 ఇంటూ 1000 మనం మల్టిప్లై చేస్తే ఈ 2400కి మనం 3 zeros యాడ్ చేయాలి పక్కన. సో అప్పుడు మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎన్ని మీటర్లు అన్నప్పుడు ఇక్కడ 24 lakhs మీటర్లు అవుతుంది. ఇదే మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. సమ్ ఆఫ్ 2 integers ఈజ్ -300. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 60, దెన్ ద అదర్ నెంబర్ ఈజ్. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం -300, అందులో ఒకటి 60 అయినా రెండవది మనం కనుక్కోబోతున్నాము. రెండు నెంబర్లు కూడితే -300 అన్నప్పుడు సో మనకు మొదటి నెంబర్ ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు? 60 అన్నారు. రెండో నెంబర్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాం. సో సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ 60 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? -300 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి రెండవ నెంబర్ కాబట్టి ఈ 60ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ప్లస్ క్వాంటిటీని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతుంది. సో -300 -60 -360 అవుతుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆ రెండవ పూర్ణ సంఖ్య. సో కాబట్టి -360 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఫర్ ఏ సెమీ సర్కిల్. ఒక అర్ధవృత్తమునకు గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య. ముందు మనం ఈ అర్ధవృత్తం ఎలా ఉంటుందో మనం ఆ పిక్చర్ డ్రా చేస్తే మనకు ఎన్ని సౌష్ఠవ రేఖలు ఆ అర్ధవృత్తాన్ని మనం గీయచ్చు అన్నది మనం కనుక్కోవచ్చు. సో అర్ధవృత్తం అనేది వృత్తంలో సగభాగం కాబట్టి ఇలా ఉంటుంది పిక్చర్. దీనికి మనం నిలువుగా ఒక సౌష్ఠవ రేఖను మాత్రమే గీయగలము. సో మనకు కావాల్సిన ఇక్కడ సౌష్ఠవ రేఖలు ఏంటంటే ఒకటి మాత్రమే గీయగలం. సో ఆప్షన్ ఒక సౌష్ఠవ రేఖ మాత్రమే గీయగలము. ఒక వృత్తానికి మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలము అన్నప్పుడు మనం దాన్ని అనంతం అని చెప్పొచ్చు. సో ఎన్నైనా గీయగలం ఇలా. సో ఇలా గీయచ్చు, ఇలా గీయచ్చు, ఇలా మనం సో ఇట్లా ఎన్ని అయినా మనం గీయచ్చు. సో కాబట్టి ఒక వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు మనం? ఇన్ఫినిటీ, అనంతము. అదే ఒక అర్ధవృత్తానికి అయితే కేవలం ఒకటి మాత్రమే గీయగలము. ఇఫ్ x - 7 - 2 = 5, then the value of square root of x is. సో x/7 - 2 = 5 అయినా x యొక్క వర్గమూలపు విలువ అని మనం కనుక్కోవాలి. x/7 - 2 = 5 అయినప్పుడు సో ఈ -2ను మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +2 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది. అప్పుడు 5 + 2 = ఏమవుతుంది? 7 అవుతుంది రైట్ సైడ్. సో ఇప్పుడు x/7 = 7 అయినప్పుడు x క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ 7 డినామినేటర్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి మల్టిప్లై అవుతుంది. అప్పుడు 7 × 7 ఏమవుతుంది? 49 అవుతుంది. అంటే x వాల్యూ 49 అయింది. కానీ ఇది మనకు ఆన్సర్ కాదు. 49 అనేది ఆప్షన్ 1లో ఇచ్చినారు. మనం తక్కువ అని చెప్పి 49 ఉంది కదా అని చెప్పి మనం టిక్ పెట్టి ఆన్సర్ బబ్లింగ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ సో మనకు కావాల్సింది 49 కాదు. సో √x వాల్యూ x యొక్క వర్గమూలం విలువ అన్నాడు. సో అప్పుడు √x = ఏమవుతుంది? √49 అవుతుంది. అంటే √49 = 7 అవుతుంది. అంటే ఇక్కడ మనకు √x వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ 7 అవుతుంది. 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1296. ఇఫ్ one number is 16 times the other number, then one of the number is అన్నారు. అంటే రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చినారు 1296 అని. వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయినా అందులో ఒక సంఖ్య కనుక్కోవాలి మనం. సో ఇక్కడ ముందు మనకు ఆ ఒక విలువ తెలియదు కాబట్టి దాన్ని మనం స్మాల్ ఎక్స్గా తీసుకున్నప్పుడు దీనికి 16 రెట్లు రెండవ నెంబర్ ఉంటుంది అన్నారు. అప్పుడు రెండవ నెంబర్ ఏమవుతుంది? 16x అవుతుంది. అంటే ఈ రెండు సంఖ్యల లబ్ధమే ఇచ్చినారు 1296 రూపాయలు అని చెప్పి. సో అప్పుడు x × 16x = 1296 అయినప్పుడు సో ఇక్కడ x × 16x ఏమవుతుంది? x × x² అవుతుంది. సో 16x² = 1296. సో ఇక్కడ మనకు x వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 16 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వస్తుంది. అప్పుడు 16 × 1 = 16. సో 16 8 = 126. మళ్ళీ 128. 16 × 1 = 16 అవుతుంది. అంటే రైట్ సైడ్ మనకి 81 అవుతుంది. సో మనకి x = √81 అయినప్పుడు సో √81 వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు x వాల్యూ వన్ ఆఫ్ ద నెంబర్ అన్నారు కాబట్టి ఇక్కడ x9 అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఉంది. సో ఈ 9 కాకుండా సెకండ్ నెంబర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఒకనొక నెంబరు 9 అని ఇచ్చినారు. సో రెండో నెంబర్ ఏమవుతుంది? మనకు 16 times x అన్నారు కాబట్టి అప్పుడు 16 × 9 ఏమవుతుంది? 144 అవుతుంది. సో ఇది రెండవ నెంబర్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 2/5 ఈజ్. సో 2/5కి గుణకార తత్సమాంశం. ఇక్కడ గుణకార తత్సమాంశం అనే ఏంటో కనుక్కుంటే మనకు సరిపోతుంది.
ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ లేదా గుణకార తత్వాంశం అంటే ఏంటంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే నెంబర్ తీసుకొని మనం దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అదే నెంబర్ వస్తుంది అన్నప్పుడు మనం 1తోనే మల్టిప్లై చేయాలి. అలాంటప్పుడు మాత్రం మనకు అదే నెంబర్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఏముంది, ఇక్కడ మనకు 2/5 యొక్క గుణకార తత్సమాంశం ఉన్నారు. అంటే 2/5ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అదే నెంబర్ అవుతుంది అన్నప్పుడు మనం 1తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ 1ను మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి సో ఈ 1ను మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ సిఏ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్, ఒక త్రిభుజంలో 3 భుజాల కొలతలు సమానంగా ఉన్నప్పుడు ఆ త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాము అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ రిమైనింగ్ ఆప్షన్ చూస్తే సో విషమబాహు త్రిభుజం అంటే ఏంటి, ఒక త్రిభుజంలోని 3 భుజాల కొలతలు సమానంగా ఉండవు, ఒక్కొక్క భుజం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాన్ని మనం విషమబాహు త్రిభుజం లేదా స్కేలన్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్లో 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం సమద్విబాహు త్రిభుజం లేదా ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. సో ఒక త్రిభుజంలోని ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు అయినప్పుడు సో దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అంటాము. ఇది మనకు మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మార్క్ టెస్ట్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్. సో కాబట్టి మీకు సొల్యూషన్స్ అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎంతవరకు ఈ మ్యాథ్స్ సంబంధించి ప్రిపేర్ అయి ఉన్నారు అన్నది చూసుకోండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీకు ఏమైనా మీకు కావాలని చెప్తే ఈ 10 డేస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికి సంబంధించి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఈ మార్క్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి దయచేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.